గిరిజన రైతుల శ్రేయస్సు గిరిజనుల అభివృద్ధి ధ్యేయంగా గిరిజన సహకార సంస్థ పనిచేస్తోందన్నారు ఆ సంస్థ చైర్మన్ అరకు పార్లమెంటు టీడీపీ అధ్యక్షుడు కిడారి శ్రవణ్ కుమార్. చింతపల్లి మండలంలోని బరుడ వీధిలో కాఫీ తోటలను పరిశీలించిన ఆయన కాఫీ రైతులు ఆర్థికంగా నిలదొక్కునేలా ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు పాడేరు నియోజకవర్గం చింతపల్లి డివిజన్లో ఉన్నటువంటి జీసీసీ ఇష్యూస్ మీద సందర్శించడం జరిగింది. ముఖ్యంగా ఏదైతే ఇప్పుడు కాఫీ సీజన్ కాబట్టి ఈ కాఫీ సీజన్లో మన ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మనందరికీ తెలుసు ఏ విధంగా అరకు కాఫీని ప్రమోట్ చేస్తున్నారు. స్వయంగా ఆయనే ఒక బ్రాండ్ అంబాసిడర్ లాగా అరకు కాఫీని తన భుజహందాల మీద వేసుకొని ఈరోజు ప్రపంచవ్యాప్తంగా కూడా ఖ్యాతి పొందే విధంగా ఆయన తీసుకున్నటువంటి చర్యలు చాలా గమనించమని కూడా నేను తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ఏదైతే గత 5 సంవత్సరాల్లో సుమారుగా కాఫీ కిలో పార్చ్మెంట్కి 280 రూపాయలు ఉంటే మన సంవత్సరాల కాలంలోనే దాన్ని 450 రూపాయలు పెంచడం జరిగింది. అంతేకాకుండా గత సంవత్సరం నుంచి ఆర్గానిక్ కాఫీ కూడా మనం అరకు కాఫీ బ్రాండ్తో జీసీసీ బ్రాండ్తో ఆర్గానిక్ కాఫీ కూడా మనం ఇవ్వడం జరుగుతుంది. తద్వారా గిరిజన రైతులకి ఏదైతే ఆర్థికంగా అన్ని విధాలుగా ఎక్కువగా ఆర్థికంగా లాభకూర్చే విధంగా ఈరోజు ఆర్గానిక్ కాఫీ హెల్ప్ చేస్తుంది. ఈరోజు మనం ఆర్గానిక్ కాఫీని తీసుకురావడానికి చేసినటువంటి ప్రక్రియలో కాఫీతో పాటు అక్కడ ఉన్నటువంటి పెప్పర్కి కూడా మిరియాలకు కూడా ఆర్గానిక్ మిరియాలకు గుర్తింపు రావడం, తద్వారా మిరియాల రైతులకు కూడా ఈరోజు అన్ని విధాలుగా రేట్లు పెరిగి ఆర్థికంగా లాభం చేకూరే విధంగా ఈరోజు ప్రభుత్వం సహకరించింది. అరకు కాఫీ అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందడానికి సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కారణమన్నారు. అరకు కాఫీకి స్వయంగా సీఎం చంద్రబాబు బ్రాండ్ అంబాసిడర్గా మారి అంతర్జాతీయంగా పేరు ప్రఖ్యాతులు వచ్చేలా చేస్తున్నారని అన్నారు. పార్లమెంట్లో సైతం అరకు కాఫీ స్టాళ్లు ఏర్పాటు చేయడం మన్యం ప్రాంతానికి, రాష్ట్రానికి గర్వకారణమన్నారు. కాఫీ రైతులకు ఎటువంటి అన్యాయం జరిగినా సహించేది లేదని అధికారులను హెచ్చరించారు. కాఫీ కొనుగోళ్లలో ఎటువంటి అవకతవకలు జరగకుండా, మధ్యవర్తుల దోపిడీ లేకుండా పారదర్శకంగా చేస్తున్నామన్నారు. గతేడాది జీసీసీ కొనుగోలు చేసిన కాఫీ అమ్ముడు పోకపోవడంపై ప్రైమ్ లైన్ ప్రశ్నించింది. తాము ఆ ప్రయత్నంలోనే ఉన్నామని, బయ్యర్స్ వస్తున్నారని, మంచి ధర కోసం చూస్తున్నామన్నారు కిడారి శ్రవణ్. 1175 మెట్రిక్ టన్నుల కాఫీ కొనుగోలు చేయాలని లక్ష్యంగా చేసుకున్నామన్నారు. ఈ దిశగా అధికారులు పనిచేయాలని కోరారు.